వేసుకుని వంకాయల్లో పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా ఇలా గుత్తి వంకాయకి మళ్ళీ కోసుకుని ఇలా మసాలా పెట్టేసుకోవాలి. దీంట్లో అన్నిట్లో అలాగా పెట్టుకోవాలి. మసాలాలంతా కలుపుకొని బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇలా మగ్గబెట్టుకుని ఉందాం. చక్కగా బాగా మగ్గాలి. చిన్న మంట మీద మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయి ఈ మసాలా కూడా వేసేసుకుందాం. మళ్ళీ మగ్గబెట్టుకుందాం. వంకాయలు బాగా పట్టేలాగా కలుపుకుందాం.